ఈరోజు పత్రికలో మెయిన్ పేజీలో నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి ఒక మాట, క్రిమినల్ వేస్ట్. ఇది నన్ను విపరీతంగా ఆకర్షించింది. తప్పకుండా ఈ మాట పైన కార్టూన్ వేయాలి అనుకొని, అంటే నిజానికి నాకు క్రిమినల్ వేస్ట్ అనే మాటకి అస్సలు అర్థం తెలియదు. ఈ పత్రికలో వచ్చినటువంటి మెయిన్ పేజీలో ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అంటూ మన ముఖ్యమంత్రి గారు అన్న మాటల్ని ప్రధానంగా ప్రచురించారు. మరి ఈ క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? క్షమించరాని వృధా, నిరర్థకమైనటువంటి ఖర్చు అనే భావం ఈ మాటకు వస్తుంది అని తర్వాత నేను వెతికి ఎవరినో అడిగి మరీ తెలుసుకున్నాను. మరి ఈ విషయం పైన కార్టూన్ ఎలా మలుచుకోవాలి, ఎలా వేయాలి అని పొద్దున్నుంచి ఆలోచించి చివరాఖరికి సాయంత్రం 4 ఈ కార్టూన్ మొదలు పెట్టుకున్నాను. ఈ కార్టూన్లో 2 పాత్రలు, ఈసారి 2 పాత్రలు కూడా ఆడవారివే. ఈ ఆడవారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఒక ఆవిడ అలా సోఫాలో కూర్చుంటే ఆ ఇంటి ఆవిడ ఒక కప్పు టీయా కాఫీయా ఆవిడకు తీసుకొచ్చి అక్కడ నిలబడింది. ఆవిడ ఏమంటుంది అని అంటే, ఆవిడ అబ్బాయి గురించి అడిగిందేమో. అడిగితే ఈవిడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మా అబ్బాయా, వాడిప్పుడు క్రిమినల్ వేస్ట్ చేసి ఖాళీగా ఉన్నాడు అంటుంది. అంటే ఇంజనీరింగ్ విద్య అనేది క్రిమినల్ వేస్ట్ అంటూ మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మాటల భావాన్ని ఈ కార్టూన్లో నేను ఈ రకంగా వ్యక్తపరిచాను. నిజానికి నేను వేసినటువంటి కార్టూను ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట భావానికి సరిగ్గా సరిపోలిందా లేదా మీరే చెప్పాలి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరుస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే కార్టూన్ కానీ బాగా నచ్చితే లైక్ చేయడం మాత్రం మరవకండి.